రారే రారే ముసలోలు రారే సిగరెట్ షాపులకు రారే రారే పోయే పోయే హాస్పిటల్కి పోయే వేగ వేగముగా అంబులెన్స్లో పోయే వచ్చే వచ్చే కొత్త కేసు వచ్చే గుండెపోటు కేసు మనకు వచ్చే గుచ్చే గుచ్చే మందులెనో గుచ్చిన చచ్చే పోయే వచ్చే వచ్చే కొత్త శవము వచ్చే మధ్య వయసు శవము మనకు వచ్చే పెట్టే పెట్టే పెట్టలోన పెట్టే పెట్టను గోతిలో పెట్టే పెట్టే రారే రారే ముసలోలు రారే సిగరెట్ షాపులకు రారే 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 ముసలోలు రారే సిగరెట్ షాపులకు రారే రారే సిగరెట్ షాపులకు రారే రారే సిగరెట్ షాపులకు రారే రారే బటన్ జస్ట్ నొక్కితే చాలు. హల్లెలూయా హల్లెలూయా. రారే రారే ముసలోలు రారే సిగరెట్ షాపులకు రారే 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 ముసలోలు రారే సిగరెట్ షాపులకు రారే రారే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. We are just pilgrims on earth, remember it. మనందరం కూడా ఈ లోకంలో ఈ భూమి మీద కేవలం యాత్రికులమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. We are not going to be here forever. మనము ఇక్కడ ఎక్కువ కాలము ఇక్కడ ఉండాలని మనం గ్రహించాలి. As a flower that fades slowly and dies, పువ్వు ఏ విధంగా అయితే ఉదయం వికసించి సాయంకాలానికి వెళ్ళిపోతుందో slowly it will die away. మెల్లిగా పువ్వు ఏమైపోతుందంటే రాలిపోతుంది. Some people's deaths are like that. It will slowly, you get some cancer, you get some kidney, what is that, failure. Slowly you will die away. అయితే కొంతమంది జీవితం ఎలా ఉందంటే పువ్వు ఏ విధంగా అయితే వాడిపోతుందో చాలా మంది జీవితము క్యాన్సర్ అని ఎయిడ్స్ అనే రోగంతో వారు దినదినం క్షీణిస్తూ వారు మరణిస్తున్నారు. No, I say not their life, their death. Their death is a slow death. వారి మరణం అనేది చాలా నిదానంగా వారికి మరణం వస్తుంది. Cancer, something like that. Slowly life will ebb away from them. అయితే క్యాన్సర్ అనే ఈ రోగము మనిషిలో ఉండి ఆ మరణం అనేది మెల్లిమెల్లిగా వారి మీదకి వస్తుంది. For some, కొంతమందికి it will be a sudden departure. కొంతమందికి అకస్మాత్తుగా మరణం వస్తుంది. They think they are going to live forever. వారు ఏమనుకుంటారంటే ఇంకా చాలా సంవత్సరాలు మేము బ్రతుకుతాం అనుకుంటారు. Last week I have seen a video. గత వారం నేను ఒక వీడియోను చూశాను. There was a suicide bomber in Israel. ఇజ్రాయెల్ దేశంలో ఒక సూసైడ్ బాంబర్ ఉన్నారండి. And the Israelite forces are so trained that they shot dead that suicide bomber. అయితే ఏ సూసైడ్ బాంబర్ అయితే ఉన్నారో ఇజ్రాయెల్ సైనికులు ఏం చేశారంటే అతన్ని కాల్చి చంపేశారు. And as a form of natural, if your own person is killed, you feel a bit disturbed, you want to protest. అయితే మనము చూడండి మన సొంత వ్యక్తి ఎవరైనా మరణిస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు అనేది మనం చేస్తాం. We feel sad. మనం చాలా విచారాలు తిరుగుబాటు చేస్తాం. And so the people who loved that suicide bomber, ఏ సూసైడ్ బాంబర్ అయితే చనిపోయారో ఆ వ్యక్తిని చాలా మంది ప్రేమించే వారు ఉన్నారు. those people out of anger and
sadness, అయితే వారి దుఃఖము వారి వేదన బట్టి వారు ఏం చేశారంటే they started carrying the dead body of their beloved suicide bomber. ఏ సూసైడ్ బాంబర్ అయితే ఇజ్రాయెల్ సైనికులు కాల్చి చంపారో అతన్ని ఆ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు And they were protesting against it. అయితే వారు ఏం చేస్తున్నారంటే దాన్ని చంపేశారు కాబట్టి దాని విషయంలో వారందరూ తిరుగుబాటు చేశారు. Suddenly, అకస్మాత్తుగా a video which I had seen, ఏ వీడియో అయితే నేను చూశానో the bombs which were around the body of the suicide bomber, ఏ యొక్క సూసైడ్ బాంబరు బాంబులు వేసుకొని ఉన్నాడో ఒకసారి అకస్మాత్తుగా ఏం జరిగిందంటే those bombs burst. ఒకసారి తన శరీరం మీద ఏ బాంబులు అమర్చుకున్నాడో అవన్నీ పగిలిపోయాయి. Blood everywhere. ఎక్కడ చూసినా రక్తమే. The people who were carrying the dead body, the Priya, ఎవరైతే ఒక చనిపోయిన దేహాన్ని మోసుకొని వెళ్తున్నారో their bodies were dismembered. అయితే వారి శరీరాలు ఏమైపోయాయంటే ముక్కలు ముక్కలుగా అక్కడ చీల్చబడ్డాయండి. Or in a second. అది ఎలా జరిగిందంటే కొన్ని క్షణాలు జరిగిపోయింది. Those who were carrying the dead body ఎవరైతే ఆ శవాన్ని మోసుకొని వెళ్తున్నారో didn't ever imagine that they would also be suddenly removed from this earth. అయితే వారు ఆ శవాన్ని వెతుకెళ్ళేటప్పుడు మోసుకెళ్ళేటప్పుడు వారు అనుకోలేదు మేము కూడా ఈ రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామని అనుకోలేదు. వారు Remember, జ్ఞాపకం చేసుకోండి you are only a pilgrim on earth. ఈ లోకంలో కేవలం మనం యాత్రికులు మాత్రమే. When you will be taken away, you do not know. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు. That is why David said, teach me to count my days. అయితే దావీదు భక్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే ప్రభా నా దినములు లెక్కించేలాగా నాకు నేర్పుమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. You are the person who measures out the life that you give to me. అయితే ప్రభా నాకు నా జీవితం ఎంతకాలం ఉండాలో నువ్వు కొలత వేసి నా జీవితాన్ని పొడిగిస్తున్నావు, దాన్ని లెక్క నువ్వే వేస్తున్నావు అని దావీదు భక్తుడు అంటున్నాడు. Teach me to know my life, how much it is, how long it is. అయితే ప్రభా నేను ఎన్ని దినాలు బ్రతుకుతానో నాకు నేర్పించమని భక్తుడు దావీదు ప్రార్థిస్తున్నాడు. My life is just a handbreadth in your hands. అయితే ప్రభా నా యొక్క బ్రతుకు నా జీవితము నీ చేతులతో చేయబడింది. See, those days when you don't have this thing, even now when you buy your flowers, they have got this way of measuring. అయితే ఒకప్పుడు మనకి ఇప్పుడు లిబర్టీ వాళ్ళు ఎలా కొలతలు వేసారంటే చేతుకు వాళ్ళు మూరలు కొలతలు వేసేవారు. Yes or no? అవునా కాదండి? కొలతలు దేంతో వేసారు? చేతు ఒక మూర. So God is not even measuring it like the cubit of man's forehand. అయితే దేవుడు ఈ విధంగా మనల్ని లెక్క వేస్తాడే కానీ He is only the very short man to have. అంటే ఒక బెత్తము మన జీవితం ఒక బెత్తం లాంటిదండి. And in this don't live foolishly. అయితే ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము వెర్రి మార్గాలు బ్రతకూడదు. Today night you might be carried to your grave. అయితే ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో నువ్వు చనిపోవచ్చు. So in this brief life, ఈ యొక్క కొద్ది జీవితంలో కొద్ది కాలమైన ఈ జీవితంలో let us learn who our potter is and what is he that he wants us to do. అయితే మన యొక్క సృష్టికర్త ఎవరు గుర్తించి అండ్ ఆయన మనల్ని ఏం చేయమని చెప్పి అంటున్నారో మీరు ఒకసారి తెలుసుకోవాలి. హల్లెలూయా. Today you have seen and heard a song sung by me. ఇప్పుడు మీరు ఉదయకాల సమయంలో ఒక పాట పాడినది మీరు అందరూ కూడా విన్నారు. God wants you to sing songs. మీరు కూడా దేవుడి కొరకు కీర్తనలు పాడాలని దేవుడి ఆశ కలిగి ఉన్నారు. What is the purpose of life on earth? ఈ లోకంలో మనం ఎందుకు జీవిస్తున్నాము, ఎందుకు బ్రతుకుతున్నాము మీకు తెలుసా? It is to sing songs. ఎందుకంటే దేవుడిని మహిమపరచాలి, దేవుడికి స్తుతులు అర్పించాలి, కీర్తనలు పాడాలి. Yeah, you have to sing songs. మన కీర్తనలు పాడాలి. Not the song which some big man of God has written. దావీదు అంటే ఎవరో దేవుడి కుమారుడు దావీదు రాసిన పాటలు కాదు కానీ Your own song. నీ సొంత కీర్తనలు సొంత పాటలు పాడాలి. The song which you have received of the Lord. ఏ పాట అయితే నువ్వు ప్రభు దగ్గర పొందుకున్నావో ఆ పాటని నువ్వు పాడాలి. This song you have to receive. ఈ పాట నువ్వు పొందుకోవాలి ప్రభు నుండి. This is the way in which God wants you
to live. ఈ విధంగా ప్రభు మనము జీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. Not that you sing others' songs. ఎవరో కఠిన పాటలు మనం పాడతాం కాదు కానీ Yes, today you have heard a song which I said cigarette. అయితే నేను ఈ రోజు పాడిన పాటలో సిగరెట్ అనే మాట వినిపించింది. If you like it, if you dance to it, if you sing it, it is okay. ఈ పాటకి మీరు నాట్యం చేస్తారో పాడతారో ఏం చేస్తారో అది ఓకే అండి, సరే. But God wants you to sing your own song which God has given you. అయితే దేవుడు ఏ దేవుడైతే నేను రక్షించాడో ఆ దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వే ఒక కొత్త కీర్తన పాడాలి. ఆ కొత్త కీర్తన దేవుడి సన్నిధిలో నువ్వు దేవుడి సన్నిధిలో పొందుకున్న ఆ కీర్తన పాడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. You should receive that song. ఆ పాటని నువ్వు ప్రభు దగ్గర పొందుకోవాలి. Has any one of you got a nose? ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి ముక్కు ఉందండి? Tell me. అందరికి ఉందా లేదా? Everyone has a nose. అందరికి ముక్కు ఉందండి. Very good, very good. అందరికి మంచిదే. And in that nose, did your mother who was bearing you, did she put her hand inside her womb and put your nose and bring it out and stretch it out and give it a shape? అయితే నువ్వు జన్మించక ముందు అంటే నీ తల్లి నీ ముక్కుని తయారు చేసి ఇలా పెట్టి దాన్ని ఇలా సరిగ్గా చేసి అమర్చిందా నీ తల్లి ఆ ముక్కుని? Or did your father do some special devices and use some rays, X-rays and something to fashion the way in which your nose should be? అయితే నీ ముక్కుని ఏ విధంగా ఉండాలో మీ తండ్రి దానికి కొన్ని రేస్ కొన్ని డివైజెస్ యూజ్ చేసి ఆ ముక్కుని తయారు చేసి ఆయన పెట్టాడా? Did your father or mother give you that nose? మీ తల్లిదండ్రులు ఈ ముక్కును చేశారా? Who has given it? ఎవరి ముక్కు ఇచ్చారండి? ఎవరి ఇచ్చిన ముక్కుని చెప్పండి. Yeah, it is God has given. దేవుడి మనకి ఇచ్చాడు ముక్కుని. When he has given you nose in the time of his preparation, when he has given you teeth, when he has given you everything. దేవుడు నీకు ముక్కు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, అన్ని కూడా దేవుడు నిర్మించాడు నీ శరీరం. Do you think that God doesn't have the capacity to give you songs? ఇలాంటి సృష్టించిన దేవుడు నీకు సృష్టించిన దేవుడు ఒక కొత్త పాట నీకు ఇవ్వలేడా? No, 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 no. కాదండి. He wants to give you songs. ఆయన నీకు ఒక కొత్త కీర్తన నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. He wants you to be happy on life here also on earth. అయితే మనము కూడా ఈ భూమి మీద సంతోషంగా ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. And when we depart from here, ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత your eternity is spent in songs. అయితే నీ యొక్క నిత్య జీవము పాటలతో ఆనందంతో నిండి ఉన్నదని. Yeah, that is the way in which I can understand the work of God. అయితే నేను ఆ విధంగా దేవుడి యొక్క సృష్టిని నేను అర్థం చేసుకుంటున్నాను. And when you people come there to heaven, ఎప్పుడైతే మీరందరూ పరలోకరాజ్యానికి వస్తారో the angels also will shout, "Come on, praise the Lord, hallelujah, sing songs to him day and night." అయితే అక్కడ ఉన్న దేవదూతలు ఏమంటే రాత్రి పగలు అయ్యా అమ్మా పాటలు పాడండి, దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి. అక్కడ ఉన్న దేవదూతలు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. Before the church comes to the heavens, అయితే ఈ సంఘం అనేది ఆ పరలోకానికి వచ్చే ముందు the work of the angels is just to praise God with only one song, holy, 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 holy. అయితే దేవదూతలు పనిచేసినట్టు ఒకే పని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నాయంటే ఆ దేవాది దేవుని ఆరాధిస్తున్నాయి. But once the church comes there, ఒకసారి సంఘము ఆ నిత్య జీవానికి వచ్చిన తర్వాత they will encourage, they've got a new people there to worship the Father. అయితే అక్కడ మనం కొత్తగా కనిపిస్తాం కదా, వారిని చూసి ఈ దేవదూతలు ఓ పాడండి పాటలు The పాడండి angels will come to you ఓ దేవదూతలు నీ దగ్గరికి రెక్కలు వేసి and say, వస్తారు. "Sing hallelujah, ఏమని చెప్తారు? హల్లెలూయా sing praise the Lord, ప్రైజ్ ది లార్డ్ పాటలు పాడండి, sing to the Lord." ఓ కొత్త పాటలు పాడండి, నూతన గీతాలు పాడాలని అక్కడ దేవదూతలు మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తాయండి. If you say that this is not proper, ఒకవేళ ఇది సరైనది కాదయ్యా అంటే నువ్వు you have not properly understood the Father. అయితే నువ్వు ఒకవేళ సరికాదు ఇదంతా జరగదు అంటే నువ్వు తండ్రిని సరిగా నువ్వు అర్థం చేసుకుంటలేవు. And when Jesus took the last supper అయితే యేసు ప్రభు చివరి ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు with the disciples, he sang a hymn. అయితే ఆయన శిష్యులతో కలిసి ఒక కొత్త కీర్తన పాడాడు. No, a hymn. ఒక ఆ చిన్న కీర్తన. కీర్తన పాడాడు. And then on the cross, ఆ శిలువ మీద
lama lama sabachthani, Eloi lama lama sabachthani. అక్కడ ఇక్కడ శిలువ మీద లామా లామా Sabachthani. సబక్తని అని What was it? అంటే దాని అర్థం ఏంటిది? It is a song. అది ఒక కీర్తన, It is a psalm. అది ఒక కీర్తన, ఒక కీర్తన. It is the 22nd psalm. అది 22వ కీర్తన. ఆయన He was singing a song. ఆయన ఆ యొక్క శిలువ మీద 22వ కీర్తన పాడుతున్నాడు. On the cross he is singing a song. ఆయన కీర్తన పాడుతున్నాడు ఆ కలవరి శిలువ. Eloi Eloi lama sabachthani. లామా లామా సబక్తని, ఎలోయి ఎలోయి లామా సబక్తని అని కీర్తన పాడుతున్నాడు. That is the song he has sung. ఆయన అక్కడ కలవరి శిలువ మీద పాట పాడాడని. Why? ఎందుకు? Your life, నీ జీవితము which is full of sadness. నీ జీవితంలో చాలా వేదన ఉంది కాబట్టి He wants to give songs to you. నీకు నాకు కూడా కొత్త కీర్తన దేవుడు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. Today we will see how we can get songs from the Lord. అయితే ఈ రోజు మనందరం కూడా దేవుడి దగ్గర నుంచి ఎలా కొత్త కీర్తనలు, కొత్త పాటలు పాడగలుగుతాము, ఎలా పొందుకోగలుగుతాము ఈ రోజు నేర్చుకుందామండి. Psalm 49, కీర్తనలు 49వ అధ్యాయము, the first to the fourth verses. కీర్తనలు 49వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకొని చూద్దామండి. కీర్తనలు 49వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నాము. To the chief musician, a psalm for the sons of Korah. Hear this, all you people, give ear, all you inhabitants of the world, both low and high, rich and poor together. My mouth shall speak of wisdom, and the meditation of my heart shall be of understanding. I will incline mine ear to a parable. I will open my dark saying upon the harp. ఓకేనండి, దయచేసి ఈ కీర్తన ప్రధాన గాయకుడు కోరాహు కుమారుడు గీతము రాశాడండి. సర్వ జనులారా, Read it. రాశాడని చెప్పుందా? కోరాహు కుమారుడు గీతము. ఆయన రాసింది అని చెప్పలేదు కదా. ఓకే, చదవండి అమ్మా, ఎట్లా ఉంది? ప్రధాన గాయకునికి కోరాహు కుమారుడు గీతము. For the sons of, okay, go ahead, yeah. సర్వ జనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొకటి. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము ఆ పూర్ణ వివేకమును గురించినదే ఉండును. గూఢార్థములు కలిగిన దానికి నేను చెవి ఎక్కను, సితార తీసుకొని నా మరుగు మాటలు బయలుపరచెదను. So here is the introduction to the psalm. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఈ కొన్ని మాటలు ఇంట్రడక్షన్ గా ఇస్తున్నాడు. The introduction verse is differently stated in this version of the Bible in English. అయితే బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ వేరే విధంగా దాన్ని తర్జుమా చేశారండి. Whether this is true or what is written there, I do not know. అయితే ఇక్కడ కరెక్టో లేకపోతే అక్కడ కరెక్టో నాకు తెలియదు కానీ The recipient of this is the chief musician. అయితే ఈ యొక్క కీర్తన రాసిన వ్యక్తి ఎవరంటే, ఎవరైతే పొందుకున్నారో, ఎవరైతే పొందుకున్నారో ఆయన ఎవరు రాసిందండి? ముఖ్య ప్రధాన గాయకునికి కోరాహు కుమారుడు గీతము. Okay, let us take it as such. Okay, the son of Korah. The కోరాహు కుమారుడు. But I feel it is not the son of Korah who has written this song, but I trust, I believe that it is David who has composed this song. అయితే ఈ కీర్తన కోరాహు రాయలేదని నేను అనుకుంటున్నాను, దావీదు రాశాడు. Whether it is Korah or David, I do not know. కోరాహు రాశాడో దావీదు రాశాడో అది నాకు తెలియదు కానీ But this, no. నాకు ఒకటి తెలుసు, Whether it's David or Korah, it is God who has given them this song. అయితే కోరాహు రాశాడు, దావీదు రాశాడు. ఈ కీర్తన ఇద్దరు ఎవరికో ఒకరికి దేవుడు ఇచ్చాడు. And after receiving this song, ఈ కీర్తన వారు పొందుకున్న తర్వాత they didn't keep quiet. వారు ఆ కీర్తన పొందుకున్న తర్వాత మౌనంగా లేరు. They said, oh, I got this song. వారు ఏమంటున్నారంటే, మాకు ఈ కీర్తన దేవుడు ఇచ్చాడు, It is God who has given this to me. ఈ కీర్తన ప్రభు వల్ల మేము పొందుకున్నాము. Oh,
chief musician, ఓ ప్రధాన గాయకుడా, I'm giving you this lyrics అయితే ఓ ప్రధాన గాయకుడా, ఈ యొక్క పాట నీకు కీర్తన నీకు ఇస్తున్నాను. according to the wisdom given to you, according to the talents given to you. నీకు ఇచ్చిన జ్ఞానం బట్టి, నీకు ఇచ్చిన తలాంతను బట్టి కీర్తన నీకు ఇస్తున్నాను. Please compose the song, అయితే music. ఈ యొక్క కీర్తనకి నీవు మ్యూజిక్ ని ఆ చిత్రీకరించు. How we should sing it, in which tone we should sing it, in which scale we should sing it. ఏ యొక్క స్కేల్ లో పాడాలి, ఏ యొక్క రాగంలో పాడాలి, ఏ యొక్క ఆ శబ్దంలో పాడాలి. And the instruments also, the three people, let them also do the proper music accompaniments. అయితే అక్కడ ఉన్న గాయకులు, పాటలు పాడేవారు, వాయిద్యాలు మంచివారు అందరూ కూడా ఏకీభవించి పాడాలి. In the tabernacle at the time of David, దావీదు కాలంలో గుడారంలో there was a separate group of Levites who were given the task of praising the Father, the Lord. అయితే తండ్రిని మహిమపరుస్తానికి లేవీయులు కొంతమందిని దేవుడు ఏర్పరచుకొని ఆ లేవీయులు కేవలము దేవుని మహిమపరిచేవారు. It was David who has made those teams. అయితే దావీదే ఆ యొక్క గుంపుని తయారు చేశాడు. And over every class he was giving leaders to lead them. అయితే ఆ యొక్క పాటలలోనే ప్రతి వారికి కూడా ఒక నాయకుడిని పెట్టాడు, నాయకుడు వారిని నడిపించేవారు. So the chief musician receiving this psalm, అయితే ఈ ప్రధాన గాయకుడు ఈ యొక్క పాటని పొందుకున్నాడు. I think when the other times when the church or when the people are not coming there to the temple for worshipping the Father. అయితే తండ్రిని ఆరాధిస్తానికి ఇంకా అప్పటికి ప్రజలు వచ్చేవారు కాదండి. No, at say 3 times a day the Jews come to the temple. అయితే ఆ రోజుల్లో యూదులు 3 సార్లు ప్రభు మందిరానికి యెరూషలేముకు వచ్చేవారు. And at that time the priests and all they are very busy. అయితే ఆ సమయంలో యాజకులు లేవీయులందరూ కూడా చాలా బిజీగా They are ఉండేవారు. ministering to the Lord. వారు ఏం చేసేవారంటే దేవుడికి పరిచయం చేసేవారు. The Levites on cymbals and harps and trumpets and all, they were worshipping the Father. వారు ఏం చేస్తున్నారంటే నాట్యమాడుతూ సితార తంబూరతోనే దేవుని స్తుతించేవారు. And the people who had come to worship the Father also were joining them in the అయితే praise. తండ్రికి ఆరాధిస్తానికి ఎవరైతే వచ్చారో వారు కూడా ఏకీభవించి వారు కూడా ఆరాధించేవారు. But after the worship is over, ఆరాధన అయిపోయిన తర్వాత everyone used to go back to their places of work. అయితే వారు ఆరాధించిన తర్వాత పాటలు పాడిన తర్వాత ఎవరు పనులకు వారు వెళ్ళిపోయేవారు. The carpenter to his work, the plumber to his work. అయితే కార్పెంటర్ వెళ్ళిపోయేవారు, ప్లంబర్ పనికి వెళ్ళిపోయేవారు. And at that time when no one was there in the temple, అయితే ఆ సమయంలో అందరూ ఎవరు పనులకు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ మందిరంలో ఎవరు లేని సమయంలో the Levites were worshipping, practicing singing. అయితే అక్కడ ఉన్న లేవీయులు ఏం చేస్తున్నారంటే ఎవరు లేని సమయంలో పాటలు వారు నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. Brother Kora, ఓ కోరా, see this lyrics. ఈ యొక్క పాటలు చూడండి. See, I think it will be sung nicely in this fashion. ఓ ఈ విధంగా పాడితే చాలా బాగుంటుంది కోరా. ఈ ఆ విధంగా పాడితే చూడండి. The other person will say, no, ఆ విధంగా ఇంకొక వ్యక్తి ఏమని చెప్పారు, that's not so nice. వింటానికి అంత మధురంగా లేదు. I think we should sing it like this. మనం ఈ విధంగా దాన్ని పాడుకుంటే ఈ విధంగా Like that. ఆ విధంగా. So they were spending time learning how to praise the Father. అయితే వారు ఏం చేసేవారు, ఆ విధంగా ఒకరొకరు ఏం చేసేవారు, పాటలు ఏ విధంగా పాడాలో నేర్చుకునేవారు. And after coming to a conclusion, ఆ ఈ పాటలంతా కూడా కంపోజ్ చేసిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత helped by the Holy Spirit, పరిశుద్ధాత్మతో నడిపింపబడేవారు. they have composed the final rendering of that song and that psalm. అయితే వారు ఏం చేసేవారంటే ఆ కీర్తని చివరిగా వారు ప్రజలకి వినిపించారు. That is the way a song is given to the people to sing. అయితే ఆ విధంగా ప్రజలకి ఆ పాట పాడటానికి ఇచ్చేవారండి. God the Father gives that lyrics, the ఆ song, యొక్క పాటని మొదటిగా దేవుడైన యెహోవా వాటిని వారికి ఇచ్చేవారు. and he who receives that lyrics, ఎవరైతే ఆ పాటని పొందుకుంటారో they give it to a team of musicians. అయితే వారు ఏం చేసేవారంటే అక్కడ ఉన్న వాయిద్యాలు మంచివారు, పాటలు పాడే వారికి ఇచ్చేవారు. And they used to, by the Spirit of the Lord, prepare the way in which the song has to be transmitted. ఆత్మతో నింపబడి వారు ఏం చేసేవారంటే పాటని ఎలా పాడాలో, ఎలా వాయిద్యం మంచారో చేసి Towards the end of his life, అయితే ఆయన చివరి దినాల్లో బ్రతికిన చివరి దినాల్లో what is it that David said? అయితే దావీదు బ్రతికి చివరి క్షణాల్లో ఏమన్నాడు తెలుసా అండి? The Spirit of the Lord is upon me, దేవుడి ఆత్మ నా మీద ఉన్నది, his word was on my tongue. అయితే ఆయన మాటలు నా పెదవుల మీద ఉన్నవి. No,
tongue. నా యొక్క నాలుక మీద ఉన్నవి. David says that the word of the Father is being on his tongue. అయితే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే దేవుడి యొక్క మాటలు నా యొక్క నాలుక మీద ఉన్నవి. Did David give many sermons and did he write many books? అయితే దావీదు భక్తుడు చాలా పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాడా, లేదా పెద్ద పెద్ద పుస్తకాలు రాశాడా? He is the sweet psalmist of Israel. అయితే దావీదు ఎవరంటే చాలా మధురముగా కీర్తనలు పాడిన ఒక వ్యక్తి అని. The way in which the word of God was upon his tongue, అయితే ఆయన నాలుక మీద దేవుడి మాటలు ఏ విధంగా అయితే రాయబడ్డాయో, how did God give the message to David? అయితే దావీదుకి ఏ విధంగా అయితే తండ్రి ఆ యొక్క మాటలు ఇచ్చాడో, It was via psalms. అది ఏ విధంగా ఇచ్చేవాడు, కీర్తన ద్వారా దేవుడు ఆయనకి మాటలు ఇచ్చేవాడు, వాక్యం ఇచ్చేవాడు. Brother, if you want air, there is the freedom. No, you can sit under that fan. No, okay. It is also singing thing. ఆయన కూడా పాటలు It is trying to sing. పాటలు పాడాలి, అది కూడా Praise the Lord. Praise the Lord. Hallelujah. So, all the way in which the purposes, the counsel of God, David delivered to the people was only through Psalms. అయితే దావీదు భక్తుడు ప్రజలకి ఏ విధంగా ఆ కీర్తనలు ఆ మాటలు వినిపించేవాడు, కేవలం ఈ కీర్తన ద్వారానే ఆయన ఈ మాటలు తెలియజేశాడు. దేవుని సకల ఉద్దేశాలన్నీ కూడా దావీదు కీర్తన రూపకంగా ప్రజలకు అందించాడు. Praise the Lord. Hallelujah. 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 So in this psalm he says, let us now go still further down. Hear this, all you people, give your all you inhabitants of the world. Hear this, all you people, give your all you inhabitants of the world. సర్వ సమాజులారా జనులారా ఆలకించుడి. Yeah, all you inhabitants of the world. సర్వ జనులారా ఆలకించుడి. Hear this, all you people, give your all you inhabitants of the world. సర్వ జనులారా ఆలకించుడి. అంతేనా? మాటలేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యుగ్గుడి. సో హియర్ he saying లోక నివాసులారా, inhabitants of the world. లోక నివాసులారా. That is it. Now who is saying it and to whom is it being said? ఈ మాటలు ఎవరికి చెప్పబడుతున్నాయి, ఎవరితో ఈ మాటలు పలుకుతున్నారు? Only one thing, లోక నివాసులారా లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యుగ్గుడి. Who is saying this? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? To whom is it being said? ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ మాటలు ఎవరు చెప్పారు? ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు? లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యుగ్గుడి. ఎవరి మాటలు పలుకుతున్నారు? ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? చెప్పండి. Isaiah 53:6 take. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం తీసుకున్నామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. All we like sheep have gone astray, we have turned everyone to his own way, and the Lord hath laid on him the iniquity of us all. Now, when we have now come to this verse, does any one of you remember anything about it? ఇక్కడ మాట్లాడిన ఈ మాటను బట్టి మీకు ఏమన్నా గుర్తొచ్చిందా, ఏదన్నా మీకు అర్థమైందా? Tell me. చెప్పండి, ఏదైనా గుర్తొచ్చిందండి? మాటలు విన్నప్పుడు మనందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. Now I have said this verse. ఈ మాట నేను చెప్పాను, పలికానండి. Now from this verse, where is it that you can go to in the scriptures? ఈ మాటను బట్టి ఈ వాక్యములో ఈ గ్రంథంలో మనం ఏ యొక్క గ్రంథాలకు వెళ్ళగలుగుతామండి? ఏ మాటలు Anyone can tell. ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
తప్పుపోయిన కుమారుడు. ఓకే, ఇంకా we'll go to the book of Acts, the 8th chapter. అపోస్తల కార్యము 8వ అధ్యాయానికి మనం వెళ్దామండి. అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో వెళ్దాం అక్కడికి. Anything, even now, anyone can say, what is it that you can get reminded of? ఈ చదివిన యెషయా 53వ అధ్యాయం 6వ వచనం చదివిన బట్టి ఇంకా ఏదన్నా మీకు అర్థమైంది ఇప్పుడైనా మీరు చెప్పవచ్చండి. 32nd verse. 37వ వచనము, అతడు లేఖనమందు చదువుచున్న భాగము ఏమన్నా భాగమే ఆయన గొర్రెవలే వలకు తేబడిన వచ్చు కత్తిరించిన వారి ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగూ ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శన దొరకక పోయిను. ఆయన సంతానమును ఎవరు ఎవరెందురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకులు ప్రవక్త ఎవరి గురించి ఇలాగూ చెప్పుచున్నారు? తను గురించియా వేరొకరి గురించియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడగగా ఫిలిప్పు నోరు తెరిచి. So here we find some verses of Isaiah 53 that was being read by the eunuch. అయితే ఇక్కడ మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాటని ఇక్కడ ఒక నపుంసకుడుకు దేవుడు తెలియజేస్తున్నాడు. And the evangelist Phillips was sent by the Holy Spirit to meet that man. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే ఫిలిప్పుని దైవజనుడైన ఫిలిప్పుని ఆ యొక్క నపుంసకుడి దగ్గరికి పంపించాడు. And Phillips heard the eunuch reading aloud Isaiah 53. అయితే అక్కడ యెషయా ఫిలిప్పు ఏం వింటున్నాడంటే ఆ నపుంసకుడికి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 6వ వచనం మాట ఆయన పలుకుటం అక్కడ చూశాడు. How many of you people have read the Bible today? ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ వచ్చిన వారిలో ఎంతమంది ఉదయం లేచినప్పుడు వాక్యాన్ని బైబిల్ చదువుకున్నారు? ఎంతమంది చదివారు? ఉదయకాలం లేచి బైబిల్ చదివిన వారు ఎవరు చేతులు పైకెత్తారు? So you people, how did you read the Bible? మీరు చదివిన వారు ఏ విధంగా చదివారు? మీరు చెప్పాలి. ఎలా చదివారు? అవుతుందా? No, you just read it inside you. అయితే మీలో మీరు చదువుకున్నారా? Yeah, you did. But here in the desert, అయితే కానీ ఇక్కడ అరణ్యంలో nobody is around him. ఆయన చుట్టూ ఎవరు లేరండి. Maybe the charioteer and the horse only was there. అక్కడ నేను అనుకుంటాను రథము మాత్రమే ఉన్నదండి. If at all he reads aloud, ఒకవేళ అతను చాలా గట్టిగా చదివితే it is not for anybody's benefit. అది ఎవరో క్షేమం కొరకు అది చదవలేదండి. Here Philip heard him read అయితే అక్కడ prophet Isaiah. ఆ నపుంసకుడు చదివిన ఈ మాటలు ఫిలిప్పు వింటున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన మాటలు అక్కడ ఫిలిప్పు వినబడుతున్నాయండి. What was he telling aloud? అయితే ఆయన గట్టిగా ఏమని చదువుతున్నాడో చూడండి. The 32nd verse. ఆయన 32వ వచనం, ఆయన గొర్రెల వలె వదకు తేబడిను బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రెపిల్ల. The place of the scripture which he read was this: he was led as a sheep to the slaughter, and. So what was it that the eunuch, how was he reading the scriptures? అయితే అక్కడ నపుంసకుడు ఈ యొక్క లేఖనాలు ఎలా చదువుతున్నాడు? He was speaking it aloud. ఎలా చదువుతున్నాడు? చాలా బిగ్గరగా చదువుతున్నాడు. His habit of speaking or reading the scriptures was just not inside. అయితే ఆయన చదివే మాటలు ఏదో లోపల చదువుతలేదు He కానీ was reading it aloud. ఆయన చాలా గట్టిగా గంభీరంగా చదువుతున్నాడు. The place of the scripture which he read was, he was led as a sheep to the slaughter, and like oh no, like it looked బాక్స్ ఇక్కడ కొంచెం తిప్పడం. సరే
ఓకే హల్లెలూయా. ఇక్కడ చూడండి అక్కడ నపుంసకుడు ఎంత ఇక్కడ మటువే ఇంకా ఓకే రైట్ ఓకే. Thank you, brother. So he was reading it aloud. ఆయన ఎలా చదువుతున్నాడంటే చాలా బిగ్గరగా చదువుతున్నాడంట. 4 people have read the scripture. నలుగురు చదివారు. Whether it is profited you or no, I do not know. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మేము ఉదయకాలం వేసి బైబిల్ చదివేమన్న వారు నలుగురు చెప్పారండి. ఒకవేళ ఆ మాటలు వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ People are reading like even this eunuch now. అయితే ఇప్పుడు ఆ యొక్క నపుంసకుడు లాగా ప్రజలు చదువుతున్నారండి. Just नाम के वास्ते. ఎలా చదువుతున్నారంటే కేవలం ఏదో పేరుకు నామకం వస్తే చదువుతున్నారు. Just reading it away. ఏదో చదువుతున్నారు చదవాలి కదా చదివిస్తున్నారు. If not, God will be angry with me today. ఏమనుకుంటా మాట అమ్మో ఈరోజు వాక్యం చదవకపోతే దేవుడు నా మీద కోపడతాడని This is my duty, I should read. ఏమనుకుంటున్నాడు ఇది నా పని, ప్రతిరోజు లేచి పొద్దున్నే వాక్యం చదవాలి. If I don't read it, God will punish me. ఒకవేళ నేను చదవకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు. And what we are reading? అయితే వారు ఏం చదువుతున్నారు? You are reading only to yourself. వారిని ఎవరికి చదువుకుంటున్నారంటే లోపల మనకి మనమే చదువుకుంటున్నాము. This at least eunuch is better than you. మనకన్నా అక్కడ ఉన్న నపుంసకుడు చాలా గొప్పవాడు And is better than me also. నాకన్నా చాలా గొప్పవాడు. Because I also read the scripture just quietly. నేను కూడా ఏం చేశానంటే నేను ఏం చేశానంటే మెల్లిగా మౌనంగా ఆ యొక్క గ్రంథాలు చదివాను. But he was speaking it aloud. అయితే అక్కడ మాత్రము ఆ నపుంసకుడు చాలా గట్టిగా చదువుతున్నాడు. And when the Philip heard what he was speaking, అయితే ఆ నపుంసకుడు ఏ మాటలైతే చదువుతున్నాడో ఫిలిప్పు భక్తుడు వినేసి he did not have the Bible with him. He did not try to see which portion of scriptures the eunuch was reading at. అయితే అక్కడ ఫిలిప్పు ఏ గ్రంథంలోకి వెళ్ళి చదువుతున్నాడో ఆయన అది పట్టించుకోలేదు. He immediately knew that he was reading from Isaiah. ఆయనకు అర్థమైపోయింది ఎక్కడ ఈ మాటలు ఎక్కడి నుంచి చదువుతున్నాడంటే యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు చదువుతున్నాడని అర్థమైపోయింది. And he asked that eunuch, అప్పుడు నపుంసకుడు అడిగాడు, do you know what you are reading? అయితే నపుంసకుడు ఏమని అడుగుతున్నాడంటే ఫిలిప్పు నువ్వు చదువుతున్నా నీకు అర్థమవుతుందా? Understandest thou what thou readest? అయితే నువ్వు ఏదైతే చదువుతున్నావో అది నీకు అర్థమైందా అని ఫిలిప్పు ఆ నపుంసకుడిని అడిగాడండి. It is not enough to read it aloud also. ఇది గట్టిగా చదవడం అవసరం లేదయ్యా, అది మటుకే అది సరిపోదు. మనకి సరిపోదు కానీ చదివింది అర్థమైందా? Are you understanding what you are reading? అయితే ఆ నపుంసకుడు ఏమని అడుగుతున్నాడంటే నువ్వు చదివింది నీకు అర్థమైందా అని అడిగాడు. How can I unless someone teach me? అప్పుడు ఏమంటున్నాడు నపుంసకుడు, ఒకరు నాకు తెలియకుండా నాకు ఏ విధంగా అర్థమవుతుందయ్యా అని ఫిలిప్పుకి జవాబు ఇచ్చాడండి. And he was asking questions. అక్కడ నపుంసకుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. In the 34th verse he says, 34వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే I pray thee, of whom speaketh the prophet this? Of himself or some other man? అప్పుడు ఆ నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగూ చెప్పుచున్నారు, తన గురించా వేరొకరి గురించా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. So he is anxious to know what is it that is being said. అయితే ఇక్కడ ఉన్న నపుంసకుడికి ఆతృత ఉందండి. అసలు ఇక్కడ ఏం రాయబడింది, ఎవరు రాశారు ఈ మాటలు అని ఆతృత కలిగి ఉన్నాడు. Is that prophecy which has been given by Isaiah, does it relate to himself or to someone else? అయితే ఇక్కడ నపుంసకుడు అడుగుతున్నాడు, అయ్యా ఈ ప్రవక్త ద్వారా పలికిన ఈ ప్రవచనం నా గురించి రాశాడా లేకపోతే వేరే ప్రజల గురించి రాశాడా? So that is what now I am coming to you. అయితే నేను ఇప్పుడు అదే అంశం మీదకి వస్తున్నానండి. When the Pharisees were rejecting his messiahship, అయితే అక్కడ ఉన్న పరిసయ్యులు యేసు ప్రభువుకున్న ఆ యొక్క నేనే మెస్సయ్య అన్నప్పుడు దాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. at that time David quoted this scripture. అప్పుడు దావీదు ఈ మాటలు అక్కడ పలికాడండి. The Lord said unto my Lord, sit thou at my right hand till I make thy enemies thy footstool. అయితే అక్కడ ఏమని రాశారంటే నా దేవుడైన యెహోవా నన్ను అంటే నా ప్రభుతో మాట్లాడను. మా ప్రభుతో మాట్లాడించున్నాను. Psalm 110. కీర్తన 110వ కీర్తన రాశారండి. 110వ కీర్తనలో రాసుకున్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు నేను నా శత్రువులను నా పాదములకు
పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుందుము. So this is the first verse of Psalm 110. The Lord said unto my Lord, sit thou at my right hand until I make thine enemies thy footstool. Amen. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. And this particular scripture was quoted by David by Jesus to those who were refusing to accept him as the promised Messiah. అయితే అక్కడ ఈ మాటలు దావీదు రాశాడు కాబట్టి ఈ మాటలు ప్రభు యేసుక్రీస్తు ఏం చేస్తున్నట్టు అక్కడ ఉన్న పరిచయులకి చెప్తున్నాడు. ఎందుకంటే ఈయనని మెస్సయ్యగా వారు స్వీకరిస్తలేదు కాబట్టి. In the eyes of Jesus, యేసు ప్రభు యొక్క దృష్టిలో this interpretation of this verse, అయితే ఇక్కడ ఉన్న ఈ మాటని ఏ విధంగా మనం తర్జుమా చేయొచ్చు అంటే, the Lord said unto my Lord, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, that is the Lord God, అక్కడ దేవుడైన యెహోవా spoke to my Lord. నా ప్రభుతో మాట్లాడుతున్నాడు. David is saying that he has heard the Lord God speak to his Lord, that is the Messiah, that is Jesus, the Son of God. అయితే ఇక్కడ మనము దావీదు భక్తుడు ఏమంటే, నా దేవుడైన యెహోవా నా ప్రభువుగా ప్రభు యేసుక్రీస్తుతో ఆయన మాట్లాడుతున్న మాటలు. Moses బాగున్నారండి? మోసెస్ సోమన్ గారు బాగున్నారా? This is a conversation ఈ విధంగా వారు మాట్లాడుతున్నారు. between me and Moses. నాకు సోమన్ గారి మధ్యలో ఆ విధంగా మాట్లాడుకుంటున్నాము. And this is the Father God, the Lord God. అయితే ఇక్కడ ప్రభు యెహోవా దేవుడు అయినాడు ఈయన. నేను And I am say the Lord, that is Jesus the Christ. అయితే నేను ఏమై ఉన్నానంటే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాను. It is just for you to example, neither am I or he, the Lord God, neither am I Jesus. But I am saying for you to understand. మీకు అర్థమయ్యేలాగా నేను ప్రభువును కాదు, ఆయన యేసు ప్రభు కాదండి, జస్ట్ మీకు అర్థమయ్యేలాగా ఈ మాట మీతో చెప్తున్నాను. And by the Spirit of the Lord, David has been brought to the presence of the Father. అయితే దావీదు భక్తుడు ఆత్మ చేత అక్కడ తండ్రి యొక్క సన్నిధికి వచ్చాడు. And David in the Spirit is having a communion with these three. అయితే దావీదు తన ఆత్మలో ఈ ముగ్గురుతో ఐక్యత కలిగి ఉన్నాడు, ఏకం కలిగి ఉన్నాడు. And David has written this psalm. ఈ కీర్తన దావీదు రాశాడు. The Lord ప్రభు has spoken to my Lord. అయితే ప్రభు నా ప్రభుతో మాట్లాడుతున్నాడు. నా ప్రభుతో సెలవించిన మాట ఏమనగా, You are telling me? ఇప్పుడు మీరు నాతో చెప్తున్నారు. నేను అతనితో చెప్తున్నానండి, నా కుడి పార్శ్వన కూర్చో. ఇక్కడ నేను చెప్తున్నాను, నా కుడి పార్శ్వన కూర్చో. నీ శత్రువుల్ని నేను నీ పాదపీఠంగా చేసినంత వరకు కూడా నా కుడి పార్శ్వన కూర్చో అని చెప్పి మీరు చెప్పండి నాతో. అయితే నా శత్రువులను నీ శత్రువులు ఓకే ఓకేనండి. See, after some time, no, the sounds they resonate. కొంచెంసేపు అయినాక వేవ్స్ రెజినేట్ అవుతాయి. సౌండ్ ఇదంతా వేవ్స్ కదా, ఇట్స్ పిక్డ్ అప్. ఓకే ఓకే. అయితే చూడండి, నేను చెప్తున్నాను ఎవరితో, నా ప్రభువుతో చెప్తున్నాను. See, I am Jesus. అంటే ఈయన యేసు ప్రభు. He is the Lord God the Father. నేను యెహోవా దేవుడు నా ప్రభువుతో చెప్తున్నాను. And David is in this conversation. అయితే దావీదు మన మధ్యలో ఉన్నాడు. And he is writing. ఈ యొక్క కీర్తనలు దావీదు రాస్తున్నాడు. The Lord, ప్రభు he heard the Lord tell his son. అయితే దావీదు తన కుమారుతో చెప్పిన మాటలు, తండ్రితో చెప్పిన మాటలు. What did you tell me something? Now tell me. Yeah. Or let us say that I am the father and he is the son, or David. Okay? Okay, right. Now as a father, what I am telling is, till I make your enemies your footstool, come sit beside me. అయితే ఇక్కడ ప్రభు కుమారుడితో ఏమో చెప్తున్నాడంటే, ఈ శత్రువులు అందరినీ కూడా నీ పాదముల దగ్గర తీసుకొచ్చే వరకు నా కుడి పార్శ్వన నువ్వు కూర్చో అని కుమారుడితో చెప్తున్నాడు. Praise the Lord. Praise the Lord. The Lord said unto my Lord. అయితే ప్రభు నా ప్రభుతో చెబుతున్నాడు. So David is not looking at Jesus to be his great grandson. అయితే దేవుడైన యెహోవా యేసు ప్రభుని పెద్ద ఒక ముత్తాతగా చూస్తాడు. దావీదు పుట్టుపోచిన మెస్సయ్య ఆయనలో నుంచి వచ్చును అని చెప్పిన ఆ ప్రవచనం నమ్మిన వ్యక్తి. కానీ
He is not referring to his great grandson as my grandson, but my Lord. అయితే తన మనవడితో చెప్తలేదు కానీ ఏమంటున్నాడంటే నా ప్రభు. David is able to see the Messiah. అయితే దావీదు మెస్సయ్యని చూడగలుగుతున్నాడు అప్పుడు ఆ తరంలోనే. He was able to see his grandson. ఆయన మనవడిని చూస్తున్నాడు. Yeah, in the spirit he saw. ఆయన చూస్తున్నాడు. My Lord. నా యొక్క నా ప్రభువా. He is going to come to earth as the Messiah. ఆయన ఈ లోకానికి మెస్సయ్యగా రాబోతున్నాడు. He is going to come to this earth as the son of David. ఆయన దావీదు కుమారుడుగా ఈ లోకానికి రాబోతున్నాడు. But he is calling him as my Lord. అయితే ఆయనని మెస్సయ్య అంటలేదు కానీ నా ప్రభువు అంటున్నాడు. So David Psalm was quoted by Jesus. అయితే ఈ యొక్క కీర్తన యేసు ప్రభు ఏం చేశారంటే పరిశీలనతో చెప్తున్నాడు. Who were his enemies. ఆయన శత్రువుల ఎదుట ఈ మాట మాట్లాడుతున్నాడు. Because they were refusing to accept him as the Messiah. అయితే అక్కడ పరిశీలనందరూ కూడా యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరిస్తలేరండి. They were not willing. వారు అసలు ఇష్టపడలేరు. And Jesus quoted the scripture. ఈ మాటలు యేసు ప్రభు వారికి అక్కడ చెప్పాడు. And told them. అతను చెప్పాడు. All the Jews, even the Pharisees included, అయితే అక్కడ యూదులు పరిసయ్యులు అందరూ కూడా they regarded Psalm 110 concerning a prophecy concerning the Messiah, their Messiah. అయితే వారి యొక్క మెస్సయ్య గురించి 110వ కీర్తనలో రాయబడినది అర్థమైంది. They accepted. అది వారు అంగీకరించారు. So Jesus quoted the scripture. యేసు ప్రభు ఈ యొక్క మాటని వారికి చూపెట్టాడని చెప్పాడు. And he tells them. He tells them, the Pharisees. అయితే పరిసయ్యులకి మాటలు చెప్తున్నాడు అతను. If David in the spirit has called the Messiah my Lord, అయితే దావీదు తన ఆత్మలో యేసు ప్రభుని మెస్సయ్యగా అనుకుంటే ఆత్మ వసుడై లేకపోతే ఆత్మలో దావీదు ఆ మెస్సియాని నా ప్రభు అని పిలవగా, how can he be the son of David? అయితే ఆయన ప్రభు అని పిలిచినప్పుడు ఆయన ఎందుకు దావీదు కుమారుడైతాడని? David himself is calling Jesus as my Lord. అయితే దావీదు తన ఆత్మలో నా ప్రభువా అంటున్నాడు. Are you following me? అయితే మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయా? Are you able to understand? మీకు ఈ యొక్క మాటలు మీకు అర్థమవుతున్నాయంటే? If you don't, I will again tell you. Ask me, because Philip went there to the desert in order to teach. He is telling that eunuch, understandest thou what thou readest? అయితే అక్కడ చూడండి, ఫిలిప్పు అక్కడ నపుంసకుడు ఆ మాటలు అర్థం కాక ఒకడు నాకు చెప్తేనే కదా నాకు అర్థమవుతాయని అక్కడ నపుంసకుడు ఫిలిప్తో అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, తిరిగి మీకు నేను బోధించగలుగుతాను. I think we are going into deep waters. అయితే మనం లోతైన అనుభవంలోకి వెళ్తున్నాం. If you go still deeper, time will become 12 o'clock. అంటే మనం ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్తే ఇంకా సమయం 12 అయిపోతుందండి. I'll be brief because the time is drawing close. అయితే సమయం చాలా సమీపిస్తుంది కాబట్టి నేను ఇంకా కొద్దిగా చెప్తానండి. Let us come back to the Psalm 49. అయితే కీర్తన 49వ కీర్తన దగ్గరికి వస్తామంటే, hear this, all you people, give ear, all you inhabitants of the world. లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొకటి. This is the Father God. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా, this is the Holy Spirit, ఇది పరిశుద్ధాత్మ దేవుడు, this is the word of God. ఇది దేవుడి వాక్యమై ఉన్నది. Now the target is the entire world. అయితే ఆయన గురి ఏమిటంటే ఈ సర్వ లోక నివాసులై ఉన్నారండి. See, it is a global message. ఇది అంతా కూడా ప్రపంచానికి ఈ యొక్క వర్తమానం వెళ్తుందండి. The word of God, we say and understand that it has come to the Jews. అయితే దేవుడు ఒక వాక్యం ఎవరికి ఇచ్చారంటే ఆ రోజు యూదులకు మాత్రం ఇచ్చాడు. But here we see in the scriptures that this word of God is universal. It's global. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడంటే సర్వ జనులకు, ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా రాస్తున్నాడు. You may belong to any country. మీరు ఏ దేశానికి చెందిన వారైనా సరే, of any continent. ఏ యొక్క కాంటినెంట్ కి చెందిన వారైనా సరే. And it should be a very important message because he is saying all you inhabitants of this earth.
అయితే ఇక్కడ ఈ భక్తి రాస్తున్నాడు ఏంటంటే సర్వ లోక నివాసులారా gather yourself, అందరూ ఏకంగా కూడుకొని, because there is some very important thing which I, the Creator God, have to speak to you. అయితే ఏమంటారు లోక నివాసులారా అందరిగా కూడిక రండి, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు మీతో ఒక మాట మాట్లాడబోతున్నాడు. You may be low, you may be high. అయితే ఇక్కడ ఏమంటే సామాన్యులేమి ధనికులు సామంతులేమి. A person who is poor might think, who am I? Is God going to speak to me? A poor fellow, nobody hears me. అయితే పేదవాడు ఏమనుకుంటాడంట, ఇంత గొప్ప దేవుడు నాతో మాట్లాడతారు, అసలు నా మాట ఎవరు వినిపించుకోరు కదా. I am not considered at all in society as anyone. అయితే నేను ఈ లోకంలో ఎవరు కూడా నన్ను అంత లెక్కించదు కదా. You may be a sweeper of the roads. అయితే నువ్వు ఒక రోడ్డు మీద కూర్చేవాడినే కావచ్చు. You might be a criminal in a prison. అయితే నువ్వు ఒక పెద్ద నరహంతకుడివి కావచ్చు. And you are in jail. నువ్వు In jail. నువ్వు ఒకవేళ నువ్వు సరసాలో ఉండేవాడివి కావచ్చు. Oh, where you may be. నువ్వు ఎవరైనా సరే God is calling you. దేవుడు వారిని పిలుస్తున్నాడు. You may be very rich. నువ్వు చాలా పెద్ద ధనవంతుడివి. Oh, this is a Hallelujah. I do not know what is happening. Hallelujah. Hallelujah. So you may be, హల్లెలూయా. ఓకే. you may be high. హల్లెలూయా. సామాన్యులేంటి? సామాన్యులేమి సామంతులేమి. So you may be very high in society. మీరు ఈ యొక్క లోకంలో చాలా సామాన్యులేమి సామంతులేమి. That is, you might be a very big man. నువ్వు చాలా ధనికుడే కావచ్చు ఈ లోకంలో. You may be poor and you may be rich. నువ్వు ధనవంతుడే కావచ్చు, నువ్వు దరిద్రుడివే కావచ్చు. The rich man may say, I don't need anything. ఓ ధనవంతుడు అంటాడండి, నాకు ఏమీ అవసరం లేదు అంటాడండి. A small virus can kill you in no time. అయితే నిన్ను ఒక ధనవంతుని నిజంగా ఒక చిన్న వైరస్ అతన్ని నాశనం చేయగలుగుతుందండి. A small virus is enough for God to send inside you for you to be killed away అయితే in a short time. నీలోకి నాలోకి నిన్ను తీసుకోవాలంటే ఈ లోకంలోకి ఒక చిన్న వైరస్ మన జీవితంలో పంపిస్తే చాలా వైరస్ మనల్ని Don't think I have got crores of rupees with me. ఒకరు అనుకోవచ్చు నా దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు. I have no need for God. ఓ దేవుడు నాకు అవసరం లేదు. A small virus is enough. ఓ దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను నాశనం చేస్తానికి ఒక చిన్న వైరస్ You సరిపోతుంది. will get a fever that will never go away. నీకు ఎలాంటి జ్వరం రాబోతుందంటే ఆ జ్వరం వచ్చిందంటే మళ్ళీ ఆ జ్వరం నేను విడవదు. You can be treated in Apollo or any place in even US, the highest medical facility you can go. ఏ యొక్క హాస్పిటల్కి వెళ్ళినా, USA లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు ఏమి కూడా జరగదు. Whatever medicines you get, ఏ యొక్క మెడిసిన్స్ నీకు వచ్చినా కూడా you will die. నువ్వు చనిపోతావు. Yes. అవును. Don't think I don't need God. ధనవంతుడు అనుకోవచ్చు, నాకు దేవుడు అవసరం లేదు అనుకోవచ్చు. That's what God is saying. అందుకే దేవుడు ఏమని You మాట్లాడుతున్నాడు, may be poor, you may be low. నువ్వు ధనికుడే కావచ్చు, నువ్వు దరిద్రుడివే కావచ్చు, You may be high, you may be rich. నువ్వు సామాన్యుడే కావచ్చు, నువ్వు సామంతుడివే కావచ్చు. But I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నా. I want you to hear something very important that I want to tell you. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. Third verse. మూడవ వచనం ఏమంటున్నాడంటే My mouth shall speak of wisdom, and the meditation of my heart shall be of understanding. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్వ వివేకమును గురించినదై ఉండును. నా నోరు విజ్ఞాపన విజ్ఞాన విజ్ఞాన విషయములను పలుకును. So now, when such a big message is being handed over to the prophet, అయితే ఇంత పెద్ద ప్రవచనము ఒక ప్రవక్తకి చెప్పుతున్నప్పుడు the first two verses is the message of the God, the Father, to the entire world. అయితే మొదటి రెండు వచనాలు ఎవరికి మాట్లాడుతున్నారంటే ఈ లోకంలో ఉన్న సర్వ సృష్టి ఉన్న వారి అందరితో మాట్లాడుతున్న మాటలు. It is not David who is telling it, but it is God who is telling it to everyone. అయితే ఈ మాటలు దావీదు పలుకుతలేదండి, దావీదు కాదు పలికేది మాటలు దేవుడైన యెహోవా సర్వ లోక నివాసులతో మాట్లాడుతున్నాడు. In the third verse, ఇక్కడ మూడో వచనం చూస్తే it is David speaking to himself. అయితే దావీదు తనకు తాను మాట్లాడుకుంటున్నాడు. He is preparing himself. ఆయన దావీదు ఏం చేసి తనని సిద్ధపరచుకుంటున్నాడు. He is preparing that his mouth shall speak things of wisdom. అయితే ఇక్కడ దావీదు తన నోరు
విజ్ఞాన విషయంలో పలుకులు అంటున్నాడు. He has decided that the words of his mouth will not be foolish talk. అయితే అతను అంటున్నాడు, నేను మాట్లాడే మాటలు వెర్రి మాటలు కాదు. Has any one of you suffered from the inability to speak? అయితే ఎవరైనా ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా మాట్లాడే విషయంలో మీరు ఎవరైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఎప్పుడైనా మాట్లాడారు? In certain cases of paralysis, the ability to talk goes away. అయితే మనకి ఎప్పుడైతే పారాలిసిస్ స్ట్రోక్ వస్తుందో అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ సరిగ్గా మనం మాట్లాడలేము. Do you know of patients known to you who have lost their facility to speak? అయితే మీకు ఎవరైనా తెలుసా అండి, ఈ పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడలేని పేషెంట్స్, అలాంటి రోగులు మీరు ఎప్పుడైనా చూసారా? Before God takes away your ability to speak, అయితే దేవుడు నీ నోటిలో నుంచి ఆ జ్ఞానం తీసే ముందు మాట్లాడే ఆ శక్తి నీలో నుంచి తీసే మనుపు గివ్ యువర్సెల్ఫ్ టు స్పీక్ ఓన్లీ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. అయితే మీరు ఏం చేయాలంటే మీరు దేవుడి జ్ఞానం విషయంలోనే మాట్లాడాలి. మీరు డేవిడ్ హస్ మేడ్ దట్ డెసిషన్. దావీదు కూడా నిర్ణయం తీసుకున్నాడండి. ఐ విల్ ఓపెన్ మై మౌత్ ఇన్ విజ్డమ్ ఓన్లీ. నేను కేవలం దేవుడి జ్ఞానం విషయాలే నేను మాట్లాడతాను అంటున్నాడు. హావెంట్ యు టాక్డ్ దిస్ ఎంటైర్ వీక్? ఈ వారం అంతా మీరు మాట్లాడారా? Did you not speak? మీరు మాట్లాడారా? Has it been for the glory of God? దేవుడు గురించిన జ్ఞానం విషయం మాట్లాడారా? దేవుని మహిమపరిచే మాటలు మాట్లాడారా? ఏం మాట్లాడారు మీరు? You know what you have done. మీరు ఏం మాట్లాడారో అది మీకు తెలుసు. But David has decided, దావీదు నిర్ణయం తీసుకున్నాడు, I will open my mouth with wisdom. అయితే నా నోరు కేవలము జ్ఞానం గురించిన మాటలే నేను పలుకుతాను అంటున్నాడు. In order to speak words of wisdom, దేవుడు జ్ఞానం విషయం మాట్లాడాలంటే to speak with wisdom, మనం జ్ఞానంతో మాట్లాడాలంటే what is required? మనకి జ్ఞానంతో మాట్లాడాలంటే మనకి ఏం అవసరం ఉందండి? Tell me. ఏం కావాలి? మనకి జ్ఞానంతో మాట్లాడాలంటే ఏం కావాలి? మనకి ఏం కావాలి? హోలీ స్పిరిట్. You should, in the abundance of the heart, a mouth speaks. అయితే నీ హృదయం అంతరంగంలో నిండిందే, హృదయంలో నిండిన మాటలే నువ్వు పలుకుతావని వాక్యం సెలవు. Jesus said, out of the abundance of the heart you will speak. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో నిండిందే నువ్వు మాట్లాడతావని రాశాడు. That is why David is saying that the meditation of my heart shall be of understanding. అయితే ఇక్కడ నా హృదయము ఏమైతుందంటే నా హృదయము ధ్యానము పూర్ణ వివేకమును గురించినై ఉన్నది. So his heart, ఆయన హృదయం, he is meditating, ఆయన హృదయంలో ఆయన ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడండి. with understanding. ఆయన ఎలా ధ్యానం చేస్తున్నాడంటే వివేకముతో జ్ఞానముతో ఆయన ఆ యొక్క ధ్యానం చేస్తున్నాడండి. You have read the scripture today. ఈ రోజు ఈ మాటలు ఈ రోజు మీరు బైబిల్ గ్రంథాన్ని చదివారు. 4 believers here have said they have read. ఈ రోజు నలుగురు చెప్పారు, నేను వాక్యం చదివానయ్యా ఉదయకాలం వేసినప్పుడు అన్నారు. What you need to do is to meditate upon it. అయితే మనం చదివిన మాటలు ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. So your heart will get filled with that. అయితే నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో అప్పుడు నీ హృదయం ఏమైతుందంటే వాక్యము చేత నింపబడుతుంది. So for the abundance of the heart, the mouth speaks. అయితే ఏమంటున్నాడంటే యేసుప్రభు అన్నాడు కదా, మీ హృదయంలో నిండిందే మీరు మాట్లాడతారని చెప్పారండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. So unless you fill your heart with the word of God, అయితే నువ్వు నీ హృదయము నిండా దేవుడి మాటలో నింపుతేనే, with understanding, ఎలా? జ్ఞానముతో వివేకముతో. See, God doesn't want you to know that it is in Isaiah 53:6 verse. No, not that. He is the word of God in you. అయితే యెషయా గ్రంథం 53:6 అది కాదండి. అంటే నీ హృదయంలో దేవుడి మాటలు నింపబడ్డాయా? And you understand that word. అయితే నింపబడిన మాటలో నువ్వు దానిలోనే విషయం నీకు అర్థమవుతున్నాయా? That you should have your heart filled with that. అయితే నీ హృదయము ఆ విధంగా అర్థం చేసుకునే హృదయంగా ఉండాలి. And David made that decision. దావీదు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. He said, my mouth will speak with wisdom. అయితే నా నోరు జ్ఞానముతో మాట్లాడుతుంది. But before that, my heart, I'll prepare myself. I'll fill myself with the word of God. I'll understand it. I'll just meditate upon it. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను జ్ఞానంతో మాట్లాడే ముందు నా హృదయము దేవుడి యొక్క వాక్యంతో నింపబడి, ఆ తెలివితో నింపబడి, ఆ మాటలు జ్ఞానంతో నింపబడి అప్పుడు నేను మాట్లాడతానని దావీదు భక్తుడు In the అంటున్నాడు. 4th verse he says, 4వ వచనంలో ఏమంటున్నాడంటే, I will incline my ear to a parable. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, గూఢార్థము కలిగిన దానికి నేను చెవి యొక్కుదును. I will open my dark saying upon the heart. సితార తీసుకొని నా మరుగు మాటలు బయలుపరిచేదను.
Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Here in the fourth verse, this another decision of David. అయితే ఈ 4వ వచనంలో దావీదు ఇంకో తీర్మానం తీసుకున్నాడు. I will open my ear, incline my ear to a proverb, to a parable. అయితే ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే గూఢార్థము కలిగిన దానికి నేను చెవి యొగ్గెదను అంటున్నాడు. A parable is a thing which can be only understood by the people whose ears God opens. అయితే ఈ యొక్క గూఢార్థమైన మాటలు ఎవరు అర్థం చేసుకోగలుగుతారంటే ఎవరైతే దేవుడు వారి చెవులను తెరుస్తారో వారి గూఢార్థము కలిగిన భావములు వారు అర్థం చేసుకోగలుగుతారు. When Jesus started speaking in parables, the disciples asked him, అయితే యేసు ప్రభు కూడా ఉపమానాలు చెప్పినప్పుడు ఒక శిష్యులు ఏమని అడిగారు, why are you speaking in parables? ఆయన యేసు ప్రభుని అడిగారు, అయ్యా నువ్వు ఎందుకు ఉపమానాలు చెప్తున్నావయ్యా? Unto you it is given to understand the mysteries of God. అయితే దేవుడి యొక్క గూఢమైన సంగతులు తెలుసుకుంటానికి మీకు ఇవ్వబడ్డాయి. But for others it is that they do not understand it. అయితే కొంతమందికి ఈ అర్థం కావని చెప్పాడు. So in order to understand the parables and the deep messages in the Bible, అయితే మనము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన ఉపమానాలు మనం అర్థం చేసుకోవాలంటే you need to have this inclination to hear from God. అయితే మనకి ఎలాంటి చెవులు ఉండాలంటే దేవుడి దగ్గర నుంచి వినే చెవులు మన దగ్గర ఉండాలి. When God sees in you the deep desire to know the scriptures, అయితే దేవుడికి తెలుసు నీ అంతరంగము దేవుడికి నీలో ఉంటున్న తృష్ణము, ఆ వాక్యం అర్థం చేసుకునే తృష్ణము చూసినప్పుడు he will open your ear. ఓకే And నీ చెవును ఆయన తెరుస్తాడు. తెరుస్తాడు. Praise the Lord. Hallelujah. You will be able to hear and understand the deep things of God. అయితే దేవుడి యొక్క గూఢార్థము కలిగిన భావాలు నువ్వు తెలుసుకుంటావండి ఎప్పుడు నీ చెవులు ప్రభు తెలిసినప్పుడు. Yes. అవునండి. And when that takes place, ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో అప్పుడు మనం కొత్త కీర్తనలు పాడవచ్చు. yeah, that is what he says. And I will open my dark saying upon the heart. అయితే అక్కడ ఏమంటున్నాడంటే సితారా తీసుకొని నా మరుగైన మాటలు బయలుపరిచేదను. What I want to convey to the people, ఏ మాటలైతే నేను ప్రజలకి తెలియచేయాలనుకుంటున్నానో I will convey it on the heart. అయితే నేను ఎలా తెలియజేస్తానంటే సితారాతో వారికి మరుగైన మాటలు నేను తెలియజేస్తానంటున్నానండి. I do not know to play the guitar. నాకు ఎలా గిటారు వాయించాలో నాకు తెలియదండి. I can only play the flute. నాకు కేవలము ఈ యొక్క ఫ్లూట్ నేను వాయించగలుగుతానండి. Suppose I want to play the flute, నేను ఒకవేళ ఫ్లూట్ వాయించాలి అంటే can I sing at the same time? నేను ఈ ఫ్లూట్ వాయిస్తూ పాట పాడగలరా? That is why అందుకే David learned how to play the guitar. దావీదు కూడా సితారా ఎలా వాయించాలో అతను నేర్చుకున్నాడు. Heart. ఆ సితారా And you can see many people who play the guitar. అయితే చాలా మందిని ఈ యొక్క గిటార్ కొట్టేటప్పుడు Let us just imagine that I'm strumming the guitar నేను ఒకవేళ మీరు ఆలోచించే నేనే గిటార్ కొడుతున్నాను అనుకో, and the song which God has given me, అయితే నాకు ఒక పాట దేవుడు ఇచ్చాడు. I'm singing it to you now on the guitar. అయితే ఆ గిటార్ కొట్టుకుంటూ నేను పాట పాడుతున్నాను. రారే రారే ముసలోలు రారే సిగరెట్ షాపులకు రారే 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 ముసలోలు రారే. That accompaniment with songs, he is giving the message to the people. అయితే దావీదు ఆ విధంగా సితారతో పాట పాడుతూ ప్రజలకి దేవుడి యొక్క గూఢమైన సంగతులు See తెలియజేస్తున్నాడు. how much David wants to give the God's message to the people. అయితే దావీదుకి చూడండి ఎంత తృష్ణ ఉందంటే దేవుడి యొక్క మాటలు ప్రజలకి నేను తెలియజేయాలి. Colossians, the third chapter, 16th verse. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడిందంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. Let the word of God dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. అయితే మనము కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సత్యముగా మీ హృదయములో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపబడి ఉన్నది. Who has to sing songs? ఎవరు పాటలు పాడాలండి? బాలసుబ్రహ్మణ్యం పాడాలా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం and Jay Sudha. I do not know the names of famous Christian song singers.
ఓ క్రైస్తవులు పాటలు పాడే పెద్ద పెద్ద గాయకుల వాళ్ళు కాదు. Who has to sing? ఎవరు పాడాలి కొత్త పాటలు? ఎవరు ఎవరు పాడాలి చెప్పాలి. శ్రీస జ్యోతి గారి హల్లెలూయా పాటలు పాడబట్టి. So in order to get a song, మనము దేవుడి దగ్గర నుంచి ఒక కొత్త కీర్తన మనం పొందుకోవాలి. Psalmist says, He is a God who gives me a new song in the night. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, రాత్రి పూట దేవుడు నాకు ఒక కొత్త పాట ఇస్తాడని రాశాడు. He gives new songs. ఒక కొత్త పాట ఇస్తాడు మనకి, ఒక కొత్త కీర్తన ఇస్తాడు మనకి. He has given you your nose. దేవుడు నీకు ముక్కు కల్పించిన దేవుడు అని. He has given me rare rare musalolu rare. అయితే రారే రారే ముసలోడు సిగరెట్ తాగుతాడు. Who is that same God? ఆ దేవుడే నాకు ఇచ్చిన దేవుడే నీకు ఇస్తాడు. Give you. మీకు కూడా ఇస్తాడు. You. మీకు కూడా ఇస్తాడు. Yes, you. మీకు అందరికి ఇస్తాడు. కొత్త పాటలు ఇస్తారా లేదా? హల్లెలూయా. To get it, ఆ పాటలు మనం పొందుకోవాలంటే you should decide that your mouth should speak words of wisdom. అయితే అలాంటి కొత్త కీర్తనలు మనం పాడాలంటే కేవలము జ్ఞానముతో కూడిన మాటలు మాత్రమే పలకాలి. మనం From your mouth. మన నోటి నుంచి జ్ఞానంతో కూడిన మాటలే పలకాలి. Two. రెండోది, You should decide that your meditation of your heart will be of the word of God. అయితే రెండోది ఏంటిదంటే, మొదటిది ఏంటంటే జ్ఞానంతో కూడిన మాట పలకాలి. రెండోది మనం వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. And three, your ears you should incline to the deep things of God. అయితే మూడోది ఏంటిదంటే గూఢమైన సంగతులకి మనము చెవి ఇవ్వాలండి. And four, నాలుగోది, what you receive of the Lord, ఏదైతే నువ్వు పొందుకుంటావో you receive it in the form of a song. అయితే నువ్వు ఒక కీర్తన ద్వారా పాటని నువ్వు పొందుకొని You will receive, God gives a song in this way. అయితే ఆ విధంగా దేవుడు మనకు కూడా ఒక కొత్త కీర్తన ఇస్తాడండి. David received so many songs. దావీదు కూడా ఎన్నో కీర్తనలు పొందుకున్నాడు, పాడాడు. How? ఎలా? 3 decisions. మూడు నిర్ణయాలు. My mouth shall speak words of wisdom. అయితే మూడు నిర్ణయాలు అంటున్నా. నా యొక్క నోరు జ్ఞానం మాటలే పలుకుతుంది. My heart will be full of meditation of the word of God. రెండోది ఏమంటున్నంటే నా హృదయము దేవుడి వాక్యం ధ్యానిస్తున్న దేవుడి ధ్యానించిన వాక్యమే నాలో ఉంటుంది. 3, I'll be very thirsty to understand what is written here in the scriptures. అయితే మూడోది ఏంటిదంటే నేను తప్పికొంటాను దేని విషయంలో, దేవుడి యొక్క గూఢమైన సంగతుల విషయంలో నేను తప్పికొని ఉంటాను. My heart will be, my ear will be inclined to God. ఈ గూఢమైన సంగతులు తెలుసుకుంటాకి నా చెవులు నేను దేవుడికి ఇస్తానంటున్నాను. When these 3 things take ఈ place, మూడు విషయాలు నీ జీవితంలో నువ్వు చేసినప్పుడు the word of wisdom will flow through your tongue in the form of songs. దేవుడు ఏం చేస్తాడంటే ఈ మూడు విషయాలు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనలో ఉన్న ఆ జ్ఞానాన్ని బయటికి కీర్తన రూపంలో దేవుడు రప్పిస్తాడని. హల్లెలూయా. The word of the Lord was on my tongue. అయితే దేవుడి యొక్క మాటలు నా నాలుక మీద ఉన్నాయంట. He has written all things which God had committed to him. అయితే దేవుడు ఏ యొక్క మాటలు ఆయనకు తెలియజేశారు అన్ని కూడా He తెలియజేస్తున్నాడు. has written it in the form of psalms. ఆయన ఏ విధంగా రాశారంటే కీర్తన రూపంలో అన్ని పాటలు రాశారు. And he wanted to be shared to the world. అయితే ఆ కీర్తన రూపంలో రాసిన పాటలన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాడు. Where he could not, he has given it to the chief musician. అయితే అక్కడ దావీదు అవి పలకలేకపోతున్నాడు కాబట్టి ఆ కోరాహు కుమారుడికి ఇచ్చాడండి. And he asked, you let public worship of the Father be done in his name. Let one of these songs also be included. అయితే అక్కడ కోరాహుతో అంటున్నాడు, అయ్యా దేవుడు నాకు ఈ కీర్తన ఇచ్చాడు, ఈ పాటలు కూడా మీరు పాడండి, దాంట్లో మీరు ఈ పాటను కూడా పెట్టండి అయ్యా. He is encouraging others to sing. అయితే అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు పాడటానికి. He also is singing. ఆయన కూడా పాటలు పాడుతున్నాడండి. Rare, rare, musalolu rare. He is also taking the harp and is singing. అయితే సితార తీసుకొని దావీదు భక్తుడు కూడా కీర్తనలు పాడుతున్నాడండి. So God wants you and I, దేవుడు కూడా మన ఎడల ఏమని కోరుకుంటున్నాడంటే that the word of Christ dwell richly in you. అయితే దేవుడి వాక్యం మీలో సమృద్ధిగా నివసించును గాక. And when that takes place, ఎప్పుడైతే సమృద్ధిగా దేవుడి వాక్యం నీ హృదయంలో ఉంటుందో it will burst out in the form of a song. అయితే నీలో హృదయంలో దేవుడి వాక్యం నింపబడింది కాబట్టి పాటలు పాడే ఆ రూపంలోకి మీరు చేయగలుగుతారు. It will burst forth. అంటే ఆ వాక్యము నీలోకి వెళ్ళి బయటికి ఒక
ప్రభావంతో బయటకు వస్తున్నాడు. That is what God is teaching us in Colossians అయితే 2. కొలసీలలో కూడా మొదటి అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనంలో అదే మాటలు పలుకుతున్నాడు. That is why I think అందుకే నేను అనుకుంటున్నాను that the flow of praise flowing out from the hearts of believers, అయితే ఆ యొక్క విశ్వాసుల యొక్క హృదయముల నుంచి వస్తున్న ఆ యొక్క ఆనందము, ఆ పాటలు, ఆ స్తుతి ఆ పాటలు, స్తుతి పాటలు, there is no other person or no one else can be compared to Jesus in the form by which he is praised through song in every nation, every tongue, and let all glory be to him. అయితే ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రభువైన యేసుక్రీస్తుని అదే ఆత్మతో అదే సత్యముతో దేవుని మహిమపరుస్తూ దేవుని కీర్తిస్తూ వారు దేవుని కనపరుస్తున్నారండి. హల్లెలూయా. All eternity will be spent in singing songs. అయితే ఒక రోజు ఈ నిత్యము ఏమైతుందంటే దేవుని మహిమపరిచేదిగా ఒక రోజు ఉండబోతుందండి. I beseech you everyone, అయితే మిమ్మల్ని అందరినీ నేను వేడుకునేది ఏంటిదంటే know the joy of the Lord. దేవుడి యొక్క ఆనందం ఏంటిదో మీరు తెలుసుకోండి. Amen. ఆమేన్. God bless us all. దేవుడు మనందరినీ దీవించును గాక.